Please అంబ subscribe. జీవితం నాశనమైంది భీష్ముని వలన. అది ఎలా అంటే, భీష్ముడు శాల్వరాజుని ఓడించాడు కదా. ఓడించి మళ్ళీ అంబ భావాలను గౌరవించి భీష్ముడు గౌరవ మర్యాదలతో పంపినప్పటికీ కూడా శాల్వరాజు అంబని తిరస్కరించాడు. తరువాత అంబ వచ్చి భీష్ముణ్ణి, నన్ను నువ్వు స్వయంవరంలో గెలుచుకున్నావు కాబట్టి నువ్వు పెండ్లి చేసుకో అనిన తర్వాత భీష్ముడు కూడా నేను ఆజన్మ బ్రహ్మచారిని అని చెప్పాడు. అందువలన ఆమె జీవితం నాశనమైంది. నా ఈ దుస్థితికి కారణం భీష్ముడే, అతనిని సంహరించకపోతే నాకు శాంతి ఉండదు అని అనుకుంది అంబ. అప్పుడు ఆమెకు తెలిసింది పరశురాముడు భీష్ముని గురువు, మహావీరుడు, క్షత్రియ సంహారి అని. కాబట్టి అంబ పరశురాముడి దగ్గరకు వెళ్ళి తన దుస్థితి వివరించింది. గురువుగారు, భీష్ముడు నన్ను అన్యాయంగా సంహరించాడు కాబట్టి మీరు అతనితో యుద్ధం చెయ్యాలి.